హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గానే మనం అయితే భావించాలి. ఎందుకంటే బర్గ్లోనే అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది సౌత్ ఆఫ్రికాకి అయితే చాలా ఇంపార్టెంట్. అంటే సౌత్ ఆఫ్రికా మాత్రం గెలిచిందంటే సిరీస్ అనేది సమానంగా అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే భారత్ అనేది సిరీస్ అనేది గెలిచే ఛాన్స్ ఉంది. మ్యాచ్ ఒకవేళ రద్దు అయితే వర్షం పడి భారత్ సిరీస్గానే మనం అయితే భావించాలి. అయితే ఒక విషయం మనం అయితే భావించాలి ఏమిటంటే మరి ఎక్కడ ఏంటంటే జోన్స్బర్గ్‌లో అనేది జరుగుతుంది. ఎవరైతే టాస్ వస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. బ్యాటింగ్ ఎంచుకున్నవారు ఖచ్చితంగా 200 గానే వచ్చిందంటే చాలా కష్టంగా మరి ఉండే ఛాన్స్ ఉంది. నిన్న చూసుకుందాం 220 వచ్చింది. చాలా కష్టంగా అయితే ఉందని మనం అయితే భావించాలి. అయితే ఇక్కడ బౌలర్స్ గానీ, అటు బ్యాట్స్‌మెన్స్ గానీ చాలా రాణించారని చెప్పొచ్చు. మరి సమిష్టంగా రాణించారనేది మనం అయితే భావించాలి. అయితే ఇక్కడ టీమిండియా బలాబలం చూసుకున్నా టీమిండియా బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ చాలా సూపర్‌గానే ఉంది. సంజు శాంసంగ్ గానీ విజృంభిస్తే చాలా మంచిది. ఇంకోసారి మరి అభిషేక్ గానీ, మరి ఇక్కడ తిలక్ గానీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ కూడా రాణించవలసిన పరిస్థితి ఉంది. హార్దిక్ పాండ్యా రాణిస్తున్నారు. కొన్ని మ్యాచ్‌లో అయితే రాణించట్లేదు అని అయితే భావించారు. అటు బౌలింగ్‌లో మాత్రం అటు అక్షదీప్ గానీ, మరి రవి బేస్మన్ గానీ, అక్షర్ గానీ, చక్రవర్తి గానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుందిరా అనేది మనం అయితే భావించాలి. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా టీమ్‌కి అయితే వచ్చేస్తే మాత్రం మాక్రెన్ గానీ, మిల్లర్ గానీ, క్లాసన్ గానీ, మరి జోర్జీ గానీ, స్పిన్నర్‌లో అయితే ఆమ్లా గానీ వెరీ ఇంట్రెస్టింగ్‌గానే మరి పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్న చాలా ఎక్సలెంట్‌గా మరి ఉందిరా అనేది మనం భావించాలి. అటు బ్యాటింగ్‌లో అయితే చూసుకోవాలి, బౌలింగ్‌లో అయితే చూసుకోవాలి. ఎక్కువగా రన్స్ అందిస్తున్నారు. అది కట్టడి చేసుకొని చాలా మంచిది. అయితే ఇక్కడ భావన ఏంటంటే మరి ఇద్దరికి కూడా ఇరు వర్గాలకు కూడా చాలా బలంగా అయితే ఉన్నాయి. అది గెలిచే టీం మాత్రం టీమిండియాదే అనేది నాకైతే మరి అనిపిస్తుంది. సీరీస్ కూడా టీమిండియాదే అనేది అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.